గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ నెలకొంది. ప్రస్తుతం ఏ థియేటర్ దగ్గర చూసినా ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇటు ప్రీమియర్ షోలు మొదలు కానున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లకు చేరుకున్నారు, హడావిడి చేస్తున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఐమాక్స్ దగ్గర ఉన్నాను. మరి కాసేపు 10 గంటలకు షో ప్రారంభం కానుంది. రేపు ఇటు వరల్డ్ వైడ్ గా కూడా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఒకవైపు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా ఫ్యాన్స్ ఉన్నారు, వారితో మాట్లాడితే ఏంటి ఓజీ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఓజీ ఇప్పటి నుండి కాదు, ఒక 2023 నుండి ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. 2 years 9 months ఓమే అలియాస్. ఇక్కడ ఓజీ బ్యానర్ చూస్తూ ఉంటే ఒక్కొక్కడికి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఒక్కటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బిజీ అయినా మనందరి కోసం తీసాడు. ఓజీ యాడ్సప్ చెప్పాలి. ఆయన ఓన్లీ ఇప్పుడు గ్రాస్ ప్రీమియర్స్ గ్రాస్ చూసుకుంటేనే 100 కోట్లు 200 కోట్లు వసూలు చేసేలా ఉంది. అనుకున్న విధంగా టికెట్ 1000-2000కి ప్రతి హౌస్ ఫుల్ అయ్యి అనుకున్నట్లు అందరూ ఎస్టిమేషన్ వేసినట్టు ఉంటే అసలు డే 1 1000 కోట్లు కొట్టే సినిమా ఓజీ. కెరియర్లోనే ఎవ్వడు లేని రికార్డు సృష్టిస్తుంది ఓజీ అని అనుకుంటున్నా. ఇందులో చిన్న క్యామియో, నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి చెప్తున్నాను, సాహోకి ఓజీకి లింక్ ఉండి ఇందులో అకిరా ఎంట్రీ ఉంటే ర్యాంప్ అసలు పీక్స్ వెళ్ళిపోయింది అనమాట మూవీ. అసలు ఎవ్వడు కూడా దగ్గరకు రాలేడు, ఈ సినిమా దరిదాపుల్లోకి రాలేడని నేను అనుకుంటున్నాను. ఛాయ్ పట్టుకొని ఏపీని వణికిచ్చేశాడు. ఇప్పుడు కత్తి పట్టుకొని టాలీవుడ్ని ఇరికిచ్చేసి మొత్తం లేపేస్తాడు రికార్డ్స్ తోటి. వేరే లెవెల్లో ఉంటుంది అనేది మేము వచ్చాం. అసలు ఆ టికెట్లు 1000 కాదు 2000 3000 అయినా దొరకట్లేదు. నిన్నేదో నాకు పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ ఫ్రెండ్ ఉండబట్టి నాకు టికెట్ దొరికింది. టికెట్ 1500. మేము కూడా బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఓజీ, ఏ హాల్లో చూసినా ఓజీ. అసలు ఏంటండి, ఆయన గురించి ఆయన పేరు మీద హిస్టరీ రాసి పెట్టుంది. ఎక్కడ నువ్వు గతంలో పోయిన 2001 ఖుషి, తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది 2013 2025 ఓజీ. ఈ రికార్డ్ని బ్రేక్ జపనీస్ వేరే లెవెల్లో ఉంది. ఓజిస్ గంభీర నా కొడకల్లరా అనే డైలాగ్ అయితే వేరే విధంగా ఉంది. అసలు ఏంటి, ఎలా రాశాడు సుజిత్ ఈ డైలాగులు. అసలు తమ్మని బీజిఎం అయితే రక్త చీత అనే ఆ బీజిఎంకి చెవులు కాదు గుండెకాయలు కూడా పగిలిపోతాయి. అరే వచ్చేటప్పుడు మీకు పెళ్ళిళ్ళు అయితే ఎల్ఐసి పాలసీ బుక్ చేసుకొని రండి, అంబులెన్స్ ఉంటుంది బయట, మీరు పోయిన మీ పెళ్ళమిడల డబ్బులు మిగిలితే అర్థమైంది. కొనిదెల తమ్మనికి మారబోతున్నాడు, కమింగ్ సూన్. ఓజీ మూవీ చెప్తున్నా కదా, ఓజీ మూవీ ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. ఇంకా సినిమా టైం కాలేదు. 10:15కి ఫస్ట్ షో ఉంది. ప్రసాద్ ఐమాక్స్లో హౌస్ఫుల్, టికెట్లు మాత్రం హౌస్ఫుల్ అయిపోయినాయి. నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి. చెప్తున్నాను కదా, ఈ రోజు మాత్రం పండగే పండగ. దసరా పండగ అక్టోబర్ 2 ఉంది. ఫ్యాన్స్ అందరి కోసం ఈరోజు 24th నైట్ ఉంది పండగ. ప్రతి ఒక్క ఇంట్లో జరుపుకునే పండగ. ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ కాడ ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్క ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు టికెట్, ఎప్పుడు సినిమా టైం అవుతుంది, ఎప్పుడు సినిమా చూద్దాం వెయిట్ చేస్తున్నాము. చెప్తున్నాను కదా, అందులో ఉన్న ఫైట్ మొత్తం బ్లడ్తో ఉన్న ఓజీ పోస్టర్, ఓజీ వావ్. అసలు చెప్తున్నా కదా, ఇక్కడ చూడండి సందడి జాతర. అండ్ ఇవి టవల్స్ అమ్ముతున్నారు, హెడ్ మాస్క్ అమ్ముతున్నారు. చాలా అంటే చాలా, మొత్తం ఒక జాతరలో ఎన్ని రకాల ఐటమ్స్ అమ్ముతారు, అన్ని రకాల ఐటమ్స్ అమ్ముతున్నారు. చూడండి ఈ సినిమా మాత్రం చెప్తున్నాను, ఫస్ట్ షో కలెక్షనే 500 కోట్లు పక్క వస్తుంది. చెప్తున్నాను కదా, ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారో అలాంటి సంక్రాంతి పండుగలు 10 పండుగలు కలిస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఫస్ట్ షో పబ్లిక్ ఆడియన్స్కి అలా ఉంటుంది. ఆ పండుగలా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. చెప్తున్నా కదా, ఒకప్పుడు గబ్బర్ సింగ్ ఎలా ఇట్టు కొట్టింది, దానికి మించి ఇట్టు కొడుతుంది. చెప్తున్నారు ప్రతి ఒక్క ఫ్యాన్స్, ప్రతి ఒక్కరు చూడండి. మిరాకిల్ ఫంక్షన్లో సందడి ఏంటి, ఈ పబ్లిక్ వెయిట్ చేయడం ఏంటి. పవన్ కళ్యాణ్ ఎంత పిచ్చా, డిప్యూటీ సీఎంగా ఉండి మా కోసం కూడా ఇంత కష్టపడి మా కోసం మూవీస్ తీస్తున్నారా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇలానే కాదు, ఇంకా మా కోసం ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాము. రేట్ల విషయంలో ఒకవైపు పెంచొద్దంటూ కూడా ఒకవైపు హైకోర్టు చెప్పింది. దీనిపైన ఏమంటారు యాజ్ ఏ ఫ్యాన్ గా, పవన్ కళ్యాణ్ అభిమానిగా? నేను చెప్తున్నాను, రేట్లు పెంచడంలో కొంచెం ఒకటి ఉంది. ఏంటంటే ఆ రేట్లు పెంచి ఆ రేట్లు డబ్బులు తీసుకొని మన పేదోళ్లకు పంచడానికి ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు. రేట్లు పెంచడంలో కూడా ఒక ఉంటుంది, టెక్నిక్ ఉంటుంది. కానీ డబ్బులు మాత్రం అయితే పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకు పెడతారు అనుకుంటున్నాను.
ఈ డబ్బులు మాత్రం పెంచని చెప్పి ఎవరు బాధపడకండి. ఉన్నోళ్ళు మాత్రం కొనుక్కోండి, లేని వాళ్ళు మాత్రం కోసం కూడా చాలా థియేటర్లు ఉన్నాయి, తీసుకోవచ్చు. 300-200 టికెట్లు కూడా ఉన్నాయి. ఓన్లీ మల్టీప్లెక్స్లో మాత్రం 450 రూపీస్ టికెట్ ఉంది. ప్రసాద్ ఐమాక్స్లో ఫస్ట్ షో ప్రీమియర్ షో 800 రూపాయలు ఉంది. ఆడియన్స్ చెప్తున్నాను, ఫస్ట్ షో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ డే నుంచి రేట్ తక్కువ ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ సినిమాల పైన ఇది వర్తిస్తుంది అంటే ఏమంటారు దీనిపైన? గతంలో కూడా చాలా సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి టికెట్ తక్కువ పెట్టినాం అనుకోండి, పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఎక్కువ అవుతుంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఇంతేనా, అంత పెద్ద సినిమా తీసిన అని చెప్పేసి ఆ సినిమా తగ్గట్టు టికెట్ పెట్టారు అనుకుంటున్నాను. అయితే ఎక్కడి నుండి వచ్చారు? కుప్పం నుంచి వచ్చాం, చిత్తూరు డిస్ట్రిక్ట్ కుప్పం, ఆంధ్ర. అక్కడ ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ ఓజీ కోసమే. అక్కడ ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ హైదరాబాద్ ఉన్న క్రేజ్ అక్కడ కుప్పంలో ఉంటుంది కాబట్టి అక్కడ అందుకోసం ఎలా ఉంది కుప్పంలో? కుప్పంలో ఉన్నాయి, అక్కడ క్రేజ్ బాగున్నాయి. అక్కడికనే నేను యాక్చువల్లీ నేను బెంగళూరులో వర్క్ చేస్తుంటాను. సో బెంగళూరు నుంచి నాకు కర్ణాటక కదా, అక్కడికంటే ఇక్కడ బాగా హైప్ ఉంటుంది కాబట్టి దీనికోసం నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను. ఈ మూవీ కోసమే నేను హైదరాబాద్కి వచ్చి మార్నింగ్ దిగాను. మార్నింగ్ నుంచి నేను బుక్ మై షోలు అన్నింటిలో చెక్ చేస్తాను, టికెట్ అన్ని ఫోల్డ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ వచ్చి లోకల్ అడుగుతుంటే బ్లాక్లో నాకు అక్కడ టికెట్లు దొరకడం లేదు. యాక్చువల్లీ ఈ మూవీ కోసం నేను క్లయింట్ మీటింగ్ కోసం వచ్చాను హైదరాబాద్. నేను లాస్ట్ వీక్ ఉన్న మీటింగ్ని పోస్ట్ పోన్ చేసి ఈ వీక్ కోసం పెట్టుకున్నాను. పర్టికులర్గా ఈ డేట్కి నేను మీటింగ్స్ అని పెట్టుకుని ఇక్కడ వచ్చాను అనమాట. అయినా నాకు టికెట్స్ ఎక్కడ దొరకడం లేదు. అంత బ్లాక్లో ఎక్కడ చేసినా నేను సంధ్యా థియేటర్ కానీ సుధన్ అన్ని ఎదిగాను. మధ్యాహ్నం నుంచి అన్ని థియేటర్లో రౌండ్ కొడతాను బ్లాక్ టికెట్ కోసం, ఎక్కడ నాకు దొరకడం లేదు. అంత ఎగ్దాను, ఇంకా చూద్దాం, ఇంకా టైం ఉందిగా, ఇక్కడ దొరుకుతామో బ్లాక్లో టికెట్ కొందాం, 2000 3 కొందాం ఎగ్దాను, కానీ దొరకడం లేదు. ట్రై చేస్తాను, ఇప్పటికి నా వాళ్ళంతా ట్రై చేస్తాను. రేపు నెక్స్ట్ చూసుకుందామని ఆలోచిస్తాను. అంటే ఎలా ఉండబోతుంది డిప్యూటీ సీఎం అయ్యాక? ఈ సినిమాలో ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? సో డిప్యూటీ సీఎం అయినా హీరో అయినా ఇప్పటికీ ఒకేలా ఉంటారు. అప్పుడు డిప్యూటీ సీఎం అయితే ప్రజల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. సో మాకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ హీరోనే ఉంటాడు. అక్కడ పొలిటికల్ హీరోనే, ఇక్కడ హీరోనే, అట్లా ఓజీ సినిమా అయితే అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందండి. ఎందుకంటే ప్రైస్ గురించి కాదు, అక్కడ సినిమా మీద ఉన్న హైప్ గురించి సినిమా రికార్డులన్నీ బ్రేక్ అవుతాయి. ఎందుకంటే తమన్ మ్యూజిక్, ఓజీ కొత్త స్క్రిప్ట్, మన పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడనటువంటి కొత్త లుక్, కొత్త వైబ్ కనపడుతుంది. అందుకని చెప్పి సినిమాలో కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ గురించి కంపల్సరీ సినిమా హిట్ అవ్వబోతుంది. సినిమా అయితే మామూలు రేంజ్లో లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఓజీ 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 వైబే కనబడుతుంది. నేను ఆంధ్ర నుంచి ఇక్కడ దాకా వచ్చాను ఈ సినిమా చూడటం కోసం. ఆల్రెడీ ఆంధ్రాలో బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలే. ఎందుకంటే మనకు అడ్వాన్స్ బుకింగ్ కావాలి, బెనిఫిట్ షో కావాలి ఫస్ట్. దానికోసం అని చెప్పి నేను ఆంధ్రాలో బుక్ చేసుకుని ఇక్కడ వచ్చాను. నేను ఎక్కడ చూసినా ఈ సినిమా వైబ్ ఉంది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీకు ట్రైలర్ కోసం చాలామంది ఎదురు చూశారు. ఒక డేట్ చెప్పారు, ఒక డేట్ రిలీజ్ చేసేవారు కాదు. దానివల్ల సినిమా ఇంకా హైప్ పెరిగిపోయింది. అలా సినిమా అంటే చాలా ఎంత వైబ్ ఉందంటే అంత వైబ్ ఉంది. సినిమా కంపల్సరీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. కానీ సుజీత్ స్క్రిప్ట్ పైన మిక్స్ అవుట్ కాకుండా ఒకవైపు సాహో కావచ్చు, ఇది కావచ్చు, ఏమంటారు దీనిపైన? సాహో అనేది సినిమా అయితే చాలా బాగుంటుందండి. కాకపోతే అప్పుడు ఎవరికి ఎక్కలేదు, అంటే అర్థం కాలేదు జనాలకి. ఇప్పుడు ఆ సినిమా చూస్తుంటే అరే ఇప్పుడు రిలీజ్ అయితే ఆ సినిమా దగ్గర 1500 కోట్లు కలెక్ట్ చేసిన ఒక ఫీల్ ఉంది. ఎందుకంటే దాంట్లో కంటెంట్ ఉంది. ఇప్పుడు కూడా ఓజీ సినిమాని ఫ్యాన్ బాయ్ తీస్తున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి ఆయనకి తగ్గట్టు ఆయన స్టైల్లో స్టోరీ రాసుకుని ఎక్కడా లేని విధంగా కొత్త స్క్రిప్ట్తో వస్తున్నాడు ఆయన. ఓజీ సినిమాతో రికార్డులు బదలు కొడతాడు. ఆయన పేరు ఇండియా మొత్తం మారుమోగబోతుంది. ఓజీ సినిమాతో సుజిత్ గారు నెక్స్ట్ లెవెల్లో డైరెక్టర్గా, రాజమౌళి లాంటి డైరెక్టర్గా ఆయన ఒక గొప్ప పేరు తెచ్చుకుంటారు. ఎలా అయితే పుష్పతో సుకుమార్ గారు మంచి పేరు తెచ్చుకున్నారో, ఈ సినిమాతో కూడా ఓజీ సినిమాతో ఆయన సుజిత్ గారు రాజమౌళి స్థాయిలో పేరు తెచ్చుకోబోతున్నారు. కళ్యాణ్ బాబు కెరీర్లో ఇది గ్రేటెస్ట్ ఫిల్మ్గా మిగిలిపోతుందంటారా? డెఫినెట్గా. ఎలాగైతే గబ్బర్ సింగ్తో రికార్డులు బదలు కొట్టారో, కొత్త ట్రెండ్ సృష్టించారో, ఒక డాన్గా, ఒక మాఫియా డాన్గా ఓజీ అయితే రికార్డులు బద్దలు కొట్టబోతుంది. అది మీరు స్క్రీన్ మీద చూడబోస్తారు. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈరోజు బెనిఫిట్ షో నుంచే మీకు అర్థమైపోతుంది ఆ సినిమా ఏ రేంజ్లో హిట్ అవ్వబోతుందో. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇది రాసి పెట్టుకోమని చెప్పండి. ఏంటి మేడం? ఆ జపనీస్ గురించి అది కూడా చాలా వైబ్ ఉంది, ఏం డిఫరెంట్గా ఉంది. వసీయో వసీ అన్నట్టుగా ఆ వాయిస్ వస్తుంటేనే అదిరిపోతుంది అనమాట. ఆయన నిజంగానే
చాలా దిక్కులు చూస్తున్నాను. ఆ వాసియో గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే కొత్త వాయిస్ టెంప్లెట్ కూడా మారింది, డిఫరెంట్గా ఉంది. అంటే ఎప్పుడూ లేనంత వెరైటీగా ఉంది. వాయిస్ కూడా చాలా హైప్గా ఉంది. సినిమా తగ్గట్టుగానే ఆయన మోడ్యులేషన్ చేసుకున్నట్టు అనిపించింది. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ కూడా మారబోతుంది సినిమాలో. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఒక డైలాగ్ చెప్పండి, మీకు ఇష్టమైంది కళ్యాణ్ గారిది. కళ్యాణ్ గారా, ఒక్కడనే ఎక్కడికైనా ఒక్కడనే వస్తా, ఇలాగే వస్తా. నేను నాగోల్ నుంచి వచ్చాను, ఎల్బీ నగర్ నాగోల్. ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఫుల్ ఎక్స్పెక్టేషన్. మా ఎక్స్పెక్టేషన్ తగ్గకుండా అస్సలు ఉండదు. వీ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్, నాట్ ఏ ఓవర్ కాన్ఫిడెన్స్. మూవీలో ఏంటి Okay. హైలైట్ ఉంటున్నారు? మూవీలో హైలైట్ సీన్ ఏముంటుంది అనుకుంటున్నారు? మూవీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే హైలైట్గా ఉండాలి. నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, ఇది అది అని ఏం అంచనా వేయలేదు. ఈవెన్ ఆ ప్రియాంక మోహన్ కానీ ఆ ట్రైలర్ చూస్తే అస్సలు పిచ్చెక్కిపోయింది. మాకు ఏం లేదు. మాకు నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ దానికన్నా ఇది చాలు మాకు లైఫ్లో. బొమ్మ బ్లాక్ బస్టరా? పక్క అది బ్లాక్ బాస్టరు రికార్డ్స్ చింపేస్తుందని ఉండదు. మాకైతే ఇదే చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యి మేము సంతృప్తిగా ఉంటామని వీఆర్ ఫీలింగ్ దట్. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడొచ్చినా ఇంకా నెక్స్ట్ మొత్తం జనసేననే. పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ జనసేననే. నా గురించి మొత్తం ఫ్యాన్స్లో 80% రెండు గుర్రాల మీద స్వారీ చేయాలనుకుంటారు. కానీ స్టేట్ ఆఫ్ మైండ్ డిస్టర్బెన్స్ అవుతూ ఉండాలి. సో మెయిన్లీ ఓన్లీ రాజకీయాలు ఇంటూ ద సొసైటీ కాన్స్టిట్యూషన్ వైపు వెళ్తేనే బాగుంటుంది. సో ఈ లాస్ట్ సినిమా అయితే లాస్ట్ 2 years నుంచి ఎప్పుడో రిలీజ్ అయిపోద్ది అనుకుంటున్నాం, కానీ ఇంత డిలే అయ్యిద్ది అనుకోలే. ఆ మెయిన్లీ కళ్యాణ్ బాబు గారు ఒక హీరోగా నచ్చుతారా లేకుంటే ఒక రాజకీయ నాయకులుగా నచ్చుతున్నారా? ఫస్ట్ స్టార్ట్ అయిందంటే ఒక హీరో ఖుషి. నా చిన్నప్పుడు ఎప్పుడో ఈవెన్ నాకు తెలిసి 2nd class ఉన్నప్పుడు ఆ ఖుషిల్ని ఆ ఎంట్రన్స్ సాంగ్ తోటి అసలు నాకు చాలాసేపు నాకు గుర్తుండి, సినిమానే గుర్తులేదు నాకు. ఆ తర్వాత సినిమా నుంచి వచ్చాక నేను మా పిన్ని వాళ్ళతో వెళ్ళాను, అడుగుతున్నాను ఆ సినిమా మళ్ళీ ఎప్పుడు టీవీలో వస్తుంది, నన్ను డైరెక్ట్ మళ్ళీ రేపు పొద్దున్నే సినిమాకి తీసుకోవాలి అని అడిగే ధైర్యం లేక టీవీలో ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఇంకా ఆ తర్వాతనే నాకు టీవీలో చూస్తుంటే తొలి ప్రేమ, బద్రి ఇంకా అవన్నీ చూసి ఇంకా ఘోరంగా అయిపోయాను. ఇంకా ఆ తర్వాత చిన్నగా వెళ్తూ ఉంటే ఆ కుటుంబ శంకర్ అవన్నీ స్వాగ్స్ అవన్నీ బాగా నచ్చాయి. ఆ తర్వాత ప్రజారాజ్యం వచ్చాక ఈజ్ ద మ్యాన్ ఫుల్లీ మాకు ఇన్వాల్వ్ అయిపోయింది మాకు. ఆ తర్వాత ఇటు మాకు 2014లో ఇది స్టార్ట్ చేసినా సరే, ఆ టైంలో ఈవెన్ ఆ 2008-9 టైంలో అది బిల్లా వచ్చింది. నాకు అసలు ప్రభాస్ ఇంకో రేంజ్కి వెళ్ళిపోయిన సినిమా. పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేసిందా? పుష్ప 2 ఇట్స్ చాలా ఇల్లీగల్. పుష్ప గురించి మాట్లాడకండి. పుష్ప వల్ల మొత్తం మనకి తెలంగాణలో మెయిన్ ఏరియాస్లలో సెలబ్రేషన్ చేసేది ఇంత సప్పగా ఉంది. మెయిన్ పుష్ప వల్లే. ఇది చాలా దారుణం. ఇంకేం మాట్లాడలేము. వేస్ట్ గురించి వేస్ట్. ఇంకా అది ఫ్యాన్స్ డివైడ్. అది పవన్ కళ్యాణ్ ఈజ్ ద మ్యాన్ ఫర్ సొసైటీ. ఏంటంటే క్వశ్చన్ రాంగ్ ఘోరంగా. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం ఓజీ మ్యానియా మాత్రమే కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే థియేటర్లో సందడి చేయనుంది. ఇప్పటికే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఇటు థియేటర్కి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఒక కోలాహల పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడెప్పుడు చూడాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణం, ఒక కటౌట్స్ కావచ్చు, భారీగా సెలబ్రేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. కెమెరా కోటితో కలిసి శిల్ప, ఆర్టీవీ, ఐమాక్స్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.